కాశీ మా ట్రిప్ అయిపోయినా గానీ ఇంకా ఆ ట్రాన్స్ నుంచి అయితే బయటికి రాలేదు. ఈ వీడియో ఎడిట్ చేస్తా ఉంటే ఇంకా ఆ కాశీ ఘాట్స్ లో, ఆ కాశీ స్ట్రీట్స్ లో తిరుగుతున్నట్టే ఉంది నాకైతే. మీరు గనక కాశీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే ఒక 3 రోజులు మాత్రం కాశీలో ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. అప్పుడైతే ఖచ్చితంగా చూడాల్సినవన్నీ మిస్ అవ్వకుండా చూస్తారు. ఇక మా విషయానికి వచ్చేస్తే మేమైతే పొద్దున్నే నిద్రలేసి టిఫిన్ చేసుకుని కాలభైరవుడి దర్శనానికి అయితే వెళ్తున్నాము. కాశీకి వచ్చిన వాళ్ళంతా ఫస్ట్ కాలభైరవుని దర్శనం చేసుకునే తర్వాత కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుంటారు. తర్వాత ఇక్కడ నుంచి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక్కటైన విశాలాక్షి టెంపుల్ కి అయితే వచ్చాము. ఇక్కడైతే సతీదేవి చెవి కుండలం పడింది. ఈ టెంపుల్ లో తప్పకుండా చూడాల్సింది అమ్మవారు బ్యాక్ సైడ్ మీరు లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే ఒక చిన్న విగ్రహం కనిపిస్తుంది. దాన్ని అయితే ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. తర్వాత అక్కడ నుంచి దాని దగ్గరలో ఉన్న కాశీ అన్నపూర్ణాదేవి ఆలయం అయితే వచ్చాము. శివుడికే భిక్ష వేసిన అన్నపూర్ణాదేవి ఇక్కడ వెలిసింది. టెంపుల్ లో భక్తులకైతే కొంచెం బియ్యం ఇస్తారు. అవి తీసుకెళ్లి మన బియ్యం దాంట్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు అన్నానికి లోటు ఉండదంట. మీరు అక్కడికి వెళ్తే అవి మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఇక పక్కనే ఉన్న దుండి గణపతిని అయితే దర్శనం చేసుకుని మణికర్ణిక ఘాట్ కి అయితే వెళ్ళిపోయాము. ఈ మణికర్ణిక ఘాట్ లో మధ్యాహ్నం 12 గంటలకి గంగా నదిలో మునిగితే చాలా మంచిదంట. అయినా ఆ టైంలో కరెక్ట్ గా 12 గంటలకే వచ్చి ఎవరు మునగతారులే అనుకుంటే అక్కడ ముందుగానే వచ్చి వెయిట్ చేస్తున్నారు. 12 ఎప్పుడు అవుతుందా మునగదామని. అలా ఎందుకు చేస్తున్నారో మీకు గనక తెలిస్తే ఒక కమెంట్ చేయండి. ఇక మేము కూడా అక్కడ స్నానం చేసేసి ఆ కాశీ విశ్వనాథుడి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇక అక్కడ నుంచి అన్నపూర్ణ భోజనశాలకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ 3 పూటలు అయితే ఫ్రీగా భోజనం పెడతారు. ఇక అక్కడ భోజనం చేసుకుని రూమ్ కి అయితే వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము. ఇక ఈవినింగ్ గా గంగా హారతి ఇంకా బోట్ రైడ్ కోసం అయితే దశస్వమేధ ఘాట్ కి అయితే వచ్చాము. మా డే 1 ఇన్ కాశీలో అయితే ఇలా జరిగింది. ఇక్కడ గంగా హారతి అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఘాట్ మొత్తం జనాలతో ఇంకా బోట్లతో నిండిపోయి ఉంది. పొద్దున్నే 5 గంటలకు నిద్రలేసి అయితే ఒక టెంపుల్ కి వెళ్ళాలి. ఎందుకంటే ఆ టెంపుల్ 2 అవర్స్ మాత్రమే ఓపెన్ చేసి ఉంటారు ప్రతిరోజు. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తా ఉంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.